అలేఖ్య చిట్టి పికిల్స్ కొనుక్కోవాలంటే కెరియర్లోని ఒక పీక్ స్టేజ్లో ఉండాలి కదా. సో ఈ కాంట్రవర్సీ అందరికీ తెలిసిందే అండ్ చాలా రోజుల నుంచి నేను కూడా చూస్తూనే ఉన్నాను. సో ఇప్పుడు దాకా అందరం రియాక్ట్ అయింది ఒక కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అవును, మనకి ఆబ్వియస్లీ కోపం వస్తుంది, మనం కొనుక్కునే వాళ్ళం కాబట్టి కోపం వస్తుంది. బట్ ఈరోజు అలేఖ్య చిట్టిని ఒక పేషెంట్లా తీసుకుని ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో ఈ ముందు పెట్టడానికి నేను వచ్చాను. హాయ్ గైస్, ఐమ్ డాక్టర్ బిందు. ఏదైతే ఉన్నారో 3 sisters, ఆబ్వియస్లీ వీళ్ళ ఫ్యామిలీలోని ఒక పెద్ద లాస్ అయితే అయ్యింది. 3 months బ్యాకే వాళ్ళ డాడ్ చనిపోవడం. సో ఇవన్నీ ఒక మనిషిని మెంటల్గా బాగా డిస్టర్బ్ చేస్తాయి. దీంట్లో ఫస్ట్ మన బాడీ రియాక్ట్ అయ్యేది ఎలా అంటే కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ చేసేస్తుంది. ఈ కార్టిసాల్ హార్మోన్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇన్బిల్ట్గా మనిషికి ఈజీగా ట్రిగర్ అవ్వడం కానీ, లేకపోతే ఈజీగా చిరాకు రావడం, ఈజీగా కోపం రావడము, మూడ్ సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నీ చాలా కామన్. ఓకేనా? యాజ్ ఎ పేషెంట్ తీసుకుంటే ఆబ్వియస్లీ తనకి మేబీ ఈ స్ట్రెస్ ఎక్కువ అయి ఉంటుంది. అండ్ కొంచెం మంది తట్టుకోలేని వాళ్ళు PTSD అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి టైంలోని ఇలా రియాక్ట్ అవడం అనేది కామనే. సో మనందరం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా ట్రాల్ చేసింది చాలు, అయ్యారు, సారీ చెప్పారు, లెట్స్ టేక్ ఇట్ లైట్. కమ్ ఆన్ గైస్, మనీ స్ట్రెస్ చేసి వాళ్ళు ఏదో డ్రాస్టిక్ స్టెప్ తీసుకోవడం కంటే ఇక్కడితో ఆగిపోవటం బెటర్.